పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది. ఇక నిన్ననే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క మూవీ భారీ లెవెల్లో ప్రీమియర్ షోలు కూడా పడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక విడుదలైన ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించడం జరిగింది. నాజీర్, సత్యరాజ్, సునీల్, అనసూయ, భరద్వాజ్ తదితరులు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇక మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు, ఏఎం రత్నం ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ తమదైన శైలిలో కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మూవీ విషయానికి వస్తే హరిహర వీరమల్లు ఒక వజ్రాల దొంగ, వజ్రాలను దోచేయడం, వాటిని అమ్మేయడం, వచ్చిన డబ్బును జనాలకు పంచేయడం, ఇలా ఒక రాబిన్ హుడ్ తరహా అన్నమాట. అయితే ఒక నవాబు వజ్రాల దొంగతనాల విషయం గురించి తెలుసుకొని, అలాగే తన నైపుణ్యం తెలుసుకొని కుతుబ్ షా మనుషుల వద్ద ఉన్న ఖజానాను దోచేయడం కోసం వీరమల్లును తన వద్దకు పిలుచుకుంటాడు. దోచుకున్న వజ్రాల విషయంలో వాటాలు కూడా మాట్లాడుకుంటారు. కానీ వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్తో కలిసి ఖజానాతో పారిపోవాలని చూస్తారు. ఇక అక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. ఇక ఆ ట్విస్ట్ తర్వాత కథలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఔరంగజేబ్కు వీరమల్లుకు మధ్య ఎందుకు వైరం వచ్చింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని నరసింహం నందమూరి బాలకృష్ణ థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నరసింహం నందమూరి బాలకృష్ణ హరిహర వీరమల్లు మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్కు బాలయ్యకు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక ఆ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని బాలకృష్ణ వీక్షించడం జరిగింది. ఇక తాజాగా వీక్షించిన ఈ యొక్క మూవీపై బాలయ్య ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులు, అటు పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.